నిన్న నిజం, నేడు అబద్ధం, రేపు కల్పితం, ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం మనం పరిగెత్తే ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. నిన్నటి నిజాల్ని తెలుసుకోలేకపోతున్నాం. ప్రస్తుతం అబద్ధాల్లో బతుకుతున్నాం. రేపటిది అద్భుతాలన్నటువంటి భ్రమలలో బ్రతికేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వాస్తవంగా నా వయసు ఉన్న వాళ్ళందరికీ పేజర్ తెలుసు. మాకు మొట్టమొదట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటయ్యా అంటే, ఫోను ఆ ఏరియాలో ఎవరో ఒకళ్ళ ఇంటిది, అంటే అప్పట్లో పోస్ట్ కార్డు ఒక కమ్యూనికేషన్, ఇంగ్లాండ్ లెటర్ అనేది ఇంకొక కమ్యూనికేషన్, కవర్లో కాగితం వచ్చిందంటే అది పెద్ద కమ్యూనికేషన్, టెలిగ్రామ్ అంటే ఏ చావులకో పుట్టుకలకో మాత్రమే వచ్చేది, ఎక్కువగా చావులకి సంబంధించి మాత్రమే వచ్చేది. అలాంటి తర్వాతన అవి ప్రింటెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఆ తర్వాతన ఈ మొబైల్ కమ్యూనికేషన్ ఏంటంటే, అంటే చెవికి వినేటటువంటి కమ్యూనికేషన్ ఏంటంటే, మొట్టమొదట్లో ల్యాండ్ ఫోన్. ఎవరికైతే ఫోన్ ఉంటుందో వాళ్ళకి ట్రంక్ కాల్ చేయాలి. అంటే మనం అక్కడ ఉన్నటువంటి బూత్ యజమానికి, అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి నేను సో వాళ్ళకి మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఓకే అని చెప్పి అవతల ఉన్నటువంటి ఇతర నగరంలో పక్క ఊర్లో అయినా సరే, విజయవాడ టు మంగళగిరి అయినా సరే ట్రంకాలి, మంగళగిరి టు గుంటూరు అయినా ట్రంకాలి. ఆ రోజుల్లో పక్క ఊరు కూడా ట్రంకాలి. ఆ ట్రంకాల్లో దగ్గరలో ఉన్న ఊరైతే ఇంత, దూరంలో ఉన్న ఊరైతే ఇంత అని చెప్పేసి ట్రంకాలకి బిల్లులు కట్టినటువంటి వాళ్ళం మేము. ఎందుకంటే జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు మద్రాస్కి, లేకపోతే జెమినీలో ఉన్నప్పుడు మద్రాస్కి, హైదరాబాద్కి అట్లా ఫోన్లు చేయాల్సి వచ్చేది. ట్రంక్ కాల్స్ టైం అది. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ పేజర్స్ సిస్టమ్. పేజర్ అంటే ఇది ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో చిన్న ఒక స్క్రీన్ ఉంటుంది, అది బెల్టులకి తగిలించుకునేవాళ్ళం. దాంట్లో ఏంటంటే రెండు రకాల మెసేజ్, ఒకటి బల్క్ మెసేజ్, ఒకటి సింగిల్ మెసేజ్. నాకే మాత్రమే మెసేజ్ చేయాలంటే ఆ ఏదైతే పేజర్ కంపెనీకి ఫోన్ చేసి నా పేజర్ నెంబర్ వాళ్ళకి చెప్పి ఆ నెంబర్కి ఈ కమ్యూనికేషన్ ఇవ్వండి. అది కూడా 16 అక్షరాలు, 25 అక్షరాలు, 30 అక్షరాలు ఇంతే ఉండేది. ఆ ఒక్క ముక్క అంటే ప్లీజ్ కాల్ మీ, లేకపోతే కాల్ మీ అని ఓ నెంబరు, ఇట్లాగా. అంటే అప్పుడు మన ల్యాండ్ లైన్ నెంబర్ ఏదన్నా ఇస్తే ఆ నెంబర్కి కాల్ చేస్తారనమాట. అది ఆ రోజుల్లో కమ్యూనికేషన్ సిస్టమ్. అయితే ఈ ల్యాండ్ లైన్స్ నుంచి ఈ పేజర్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ 500 రూపాయల ఫోన్లు వచ్చేసినాయి, ఇది రిలయన్స్ ఫోన్. దాంతో పేజర్ అతి తక్కువ కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. 500 రూపాయల ఫోన్స్ రావటం, 500 ఫోన్ల తర్వాత ఇక మామూలు ఈ మోటరోలా ఇట్లాంటివి ఇప్పటికి మళ్ళీ స్మార్ట్ కాకుండా మామూలు సెల్ ఫోన్లు వచ్చినాయి. ఆ సెల్ ఫోన్ల తర్వాత దశలో స్మార్ట్ ఫోన్లు. ఇవాళైతే ఇక ఐఫోన్లో, గో ఫోన్లో ఏవి పడితే అవన్నీ వాడుతున్నాం. ఈ పేజర్లకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ని ఇవాళ రోజుల్లో ఎవరు వాడట్లేదు కాబట్టి దాన్ని హ్యాక్ చేసే అవకాశం లేదని చెప్పి వీళ్ళు వాడారు అన్నటువంటిదే ఇప్పుడు పేలినటువంటి సందర్భంలో బయటకు వచ్చింది. ఈ పేజర్లకు సంబంధించి అసలైతే 1945 సంవత్సరంలో అల్గ్రాస్ కనిపెట్టాడు, జూయిష్ ఇంజనీర్. పేజర్ అతను మొట్టమొదట కనిపెట్టింది. మొదట్లో విదేశాల్లో వాళ్ళు వాడేవాళ్ళు, భారతదేశంలో 90s అవి వాడాం.